క్రీస్తు నన్ను ఆహ్వానించిన ఈ ప్రాంత ప్రజలందరికీ, అలాగనే ఈ కుటుంబానికి, సంఘానికి పరిచర్య తరపున దేవుడు నాకు అప్పచెప్పిన సేవ తరపున మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగుండరు కదా? ఈ పరిసర ప్రాంతంలో ఉన్న వారికి నేను కూడా కొంత తెలుసు. ఎందుకంటే తెలియని యొక్క వ్యక్తినేం కాదు. మరి ఈరోజు ఈ ప్రాంతంలో ప్రార్థన పెట్టడానికి గత కొన్ని నెలల నుంచి, కొన్ని రోజుల నుంచి ప్రార్థన చేసి సంఘముతో పాటుగా మీ మధ్యలోకి రావటానికి దేవుడిచ్చిన సహాయము, సహకారం దేవునికి స్తుతి కలుగును గాక. మంచిది, చక్కటి పాటలు పాడారు, ఆరాధన చేశారు, అలాగనే మరి ప్రార్థన చేశారు. మరి అక్క ప్రార్థన చేసినట్టు ముఖ్య ప్రసంగికుడు, ముఖ్య అతిథి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మన మధ్యలో సంచరించును గాక. మనము మరుగై ఉండాలి, దేవుడే మనలో నుంచి కనపడాలి. మన మాటలు చాలా తక్కువగా ఉండాలి, దేవుని మాటలు చాలా ఎక్కువగా ఉండాలి. మనము తగ్గించబడాలి, యేసయ్య నామములో మనము దీవించబడాలి. దేవుడు మహిమపరచబడాలి, దేవునికి ఘనత రావాలి. సమస్త మహిమ నా దేవునికే కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మనం చేస్తున్న మాట, ఈ రాత్రి చాలా విషయాలు వాక్యము చేత నువ్వు బలపడుదువుగాక, పట్టబడుదువుగాక. వాక్యము చేత నువ్వు విడుదల పొందుకోవాలి, వాక్యము చేత నువ్వు బాగు కావాలి, వాక్యము చేత నీకు స్వస్థత కావాలి, వాక్యము చేత నీ దాహము తీర్చబడాలి, వాక్యము చేత నువ్వు అభిషేకించబడాలి. వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుడే మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడిగా నివసిస్తున్నాడు. ఆయనే మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు. అందును బట్టి యేసయ్యకే సమస్త మహిమ దేవునికి కలుగునుగాక. సమీపంగా ఉన్న వారికి, దూరస్తులకి మరొకసారి ఈ శబ్దం వినపడుతున్న ప్రతి కుటుంబానికి సంగమ తరపున మీ అందరిని దేవుడు దీవించాలని మనసారా కోరుతున్నా. పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుని వాక్యాన్ని వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 44వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈరోజు ఈ మాట దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడో, అలాంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఉండారని నేను ఆలోచిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఏమంటున్నాడో చూద్దాము, శ్రద్ధగా వినండి. ఇక్కడున్న వాళ్ళు కానీ, దూరం ఉన్నవారు కానీ, సమీపంగా ఉండవారు లేక దూరంగా ఉండవారు అందరూ కూడా మనసు పెట్టండి. మీరు మార్గము ఖచ్చితంగా దేవుడు మీకు ఇస్తున్నాడని ప్రభు పేరిట మీకు అభయం ఇచ్చి మాట్లాడుతున్నాను. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వాక్యాన్ని ఒక్కసారి చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానము వాకు, నేను దప్పిక గల్ల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రభావము జల్లులను కుమ్మరించదును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాధికారివి, సర్వాంతరంగివి తండ్రి, ఉన్నత స్థలముల మీద నివసిస్తున్న మహా గొప్ప దేవుడా, ఏ పాటి వారమయ్యా ఈ స్థలములోకి చేరిన బిడ్డలు, ఈ కుటుంబాన్ని, ఈ ప్రాంత ప్రజలని నైనా, ఈ ప్రాంత ప్రజలను తండ్రి ఆదరించి వాక్యము చేత వారికి నైనా తృప్తి కలిగించి మీ పరిశుద్ధాత్మతో నింపమని, నిలబడిన నన్ను నీ శిలువ సాటును మరుగుపరచమని క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెను చెప్పిన వాళ్ళు చేతులెత్తి సపటు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. నేను దప్పిక కొన్న వారి మీద, దప్పిక కలిగిన వారి మీద, దాహము కలిగిన వారి మీద, ఆశ కలిగిన వారి మీద, ఆసక్తి కలిగిన వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీకు ఇచ్చే వరం, ఫలం, నీళ్లు ఇస్తానన్నాడు. నీళ్లు మాత్రమే కాదు, ఎండిన భూమికి ప్రభావమైన జల్లులు కుమ్మరిస్తానన్నాడు, కురిపిస్తానన్నాడు. ఇంకోటి ఏమన్నాడంటే, నీ సంతతి మీద, నీ సంతానము మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. ప్రభు అన్యాయస్తుడు కాదు, మానవులు మనమే దేవుని వరాలు, దేవుని ఫలాలు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేక దేవునికి దూరంగా ఉండాం. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అందరి మీద తన కనుదృష్టి ఉంది. అందరూ దాహం తీర్చటానికే ప్రభు ఈ రాత్రి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరైనా దాహం కలిగిన వారైతే, మాకేంటండి దాహం లేదండి, మా పక్కనే మునేరుంది, మొన్ననే ఇదంతా వరదలు, నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి,
చాలామందికి నీళ్ళంటే సాధ్యమైనంత వరకు శారీరకంగా మనం ఆలోచించేది తాగే నీళ్ళ గురించి ఆలోచిస్తున్నామేమో. నిన్ను అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు తడిపే పరిశుద్ధాత్మన నీళ్లు నీకు కుమ్మరించబడునుగాక. చేతులెత్తి యేసుకు ఒకసారి స్తోత్రాలు చెప్పుదాం. పరిశుద్ధాత్మ దేవుని వర్షం, పరిశుద్ధాత్మనిచ్చే నీళ్లు. అందుకనే నేనిచ్చే నీళ్లు మీరు తాగితే మరలా మీకు దప్పిక కాదు. నేనిచ్చే నీళ్లు మీరు తాగాలి. అంటే దేవుని వాక్యమైన నీళ్లు. దేవుడు వాక్యమై ఉన్నాడు. ఎవరైతే అలాంటి తపన కలిగి ఉన్నారో, రోగం అనే దప్పికుందా, వ్యాధి అనే దప్పికుందా, అప్పులతో ఉండే దప్పికతో ఉండవా, తీరలేని పరిస్థితి, రోగం కుదరక, అప్పులు ఎక్కువైపోయి కుటుంబముల సమస్య వల్ల నానా విధములతో నువ్వు శోధించబడుతున్నప్పటికైనా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఈరోజు ఒక వరము, ఒక ఫలము ఆయన నీకు నీళ్ళు ఇస్తానన్నాడు. పెద్దలంటారు నారు పోసిన దేవుడు నీరు పోయాడా అంటే, దేవుని నమ్ముకున్న నరుడా మనిషి, నా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చెయ్యడా? నా పరిశుద్ధాత్మ దేవుడు నీకు కార్యం చేయడా అండి? చేస్తాడండి. అంతే కదండి. కిందన్న మాట చూడండి, ఎంత చక్కటి మాట అండి ఆ మాట. నీ సంతతి మీద నీ సంతతి మీద ఏం కుమ్మరిస్తానన్నాడండి? ఆత్మను కుమ్మరిస్తానని మాట్లాడుతున్నాడు. ఇంకా నీకు పుట్టిన వారిని ఇంకా సపోర్ట్లు కొట్టకపోతే అలాగనే ఉంటావా నువ్వు? అలాగనే ఉండిపోతావా? ఏమండి, దేవుడు ఏది తక్కువ చేశాడండి? దేవుడు ఏం తక్కువ చేశాడండి? ప్రతి మానవుడికి, ప్రతి ఒక్క కుటుంబానికి ఎన్నో 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 విధాలుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన మాటలాడే దేవుడు. మనము మౌనంగా ఉంటే ఆయన విస్తారంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ రాత్రి ఒక మాట చెబుతున్నాను, విస్తారమైన శాపలు పడినట్టు, వల పిగిలిపోయినట్టు నీ కుటుంబం నుండి ఆశీర్వాదం ఉండునగాక, నీ హృదయం నుండి సంతోషం ఉండునగాక, నీ పిల్లలు ఆశీర్వదించబడుతురుగాక. అందరూ చెప్పాలి, సపోర్టు కొట్టాలి. యేసయ్య నిన్ను దీవిస్తున్న నీకు పుట్టిన బిడ్డల్ని, నీ పిల్లలని, నీ సంతానాన్ని నేను ఏం చేస్తానన్నాడంటే ఆశీర్వదిస్తానన్నాడు. శపించే వాళ్ళు ఉండారేమో, పక్కమటోళ్ళు తిట్టే వాళ్ళు ఉండారేమో, నీ కుటుంబాన్ని గురించి ఆరిపోసుకునే వాళ్ళు ఉండారేమో, పర్వాలేదో ఊరికనే ఉండు, చూస్తుండు. ఇశ్రాయేలుల కన్నులు ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెడతాను. నీ కన్నులకు కనపడినట్టుగా, నీ చెవులకు వినిపడినట్టుగా నీ సంతతి మీద నేను ఆశీర్వాదమిస్తానని చెబుతున్నాడు. ఏవండి, ఆలి పోలి లేని అబ్రాహామును పట్టుకొని అంటాడు, నీ సంతానాన్ని నేను ఇసుక రేణి వల్లే చేస్తానని చెప్పిన దేవుడు ఈ రాత్రి నిన్ను దీవించలేడా? ఏవండి, పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాముని దీవించిన దేవుడు నిన్ను దీవించడా? ఎలా అన్నాడు? ఒక్క మగపిల్లోడు కానీ ఒక్క ఆడపిల్ల కానీ పుట్టకతోని కానీ దేవుడిచ్చిన వాగ్దానం ఏందో తెలుసా? నీ సంతానాన్ని నేను దీవిస్తానన్నాడు. అప్పటికి ఇంక వారికి పిల్లలు లేరండి, గర్భం తెరవబడలేదండి శారాకి. కానీ జనములంతా కూడా, ప్రజలంతా అనుకోవచ్చు కానీ దేవుని దృష్టిలో ఆ శారా గొడ్రాలు ఉంటాం ఆయనకి ఇష్టమో లేదో, నీ మూలముగా, నీ సంతానము మూలముగా నువ్వు ఆశీర్వదించబడతావు, అనేకులు దీవించబడతారన్న దేవుని వాగ్దానము ఈ వీధిలో ఈరోజు వినబడుతున్న మాటేందో, దప్పిక గన్న వారి మీద నేనేమిస్తున్నాడు? నీళ్లు. అంతేకాదు, ఎడారిలో నీకు ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రభావమైన జల్లులు కురిపిస్తానన్నాడు. నీ సంతతి మీద నేను దీవిస్తానన్నాడు. నా ఆత్మను కుమ్మరిస్తున్నాడు. నీకు పుట్టిన బిడ్డలని నేనేం చేస్తానన్నాడండి? ఆశీర్వదిస్తానన్నాడు. ఇర్మియా 33:14 చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. 33:14 ఇర్మియా, యెహోవా వాక్కు ఇదే. ఏమండి, దేవుడిస్తున్న వాగ్దానం వినండి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకోండి, ప్రభు ఇచ్చిన మాటను పట్టుకోండి. యెహోవా వాగ్దానం, యెహోవా వాక్కు విదే. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నేను ఇశ్రాయేలు వంశస్థుల గురించి, యూదా వంశస్థుల గురించి చెప్పిన మంచి మాట
నేను చెప్పిన మంచి మాట, నేను చెప్పిన మంచి మాట, నువ్వు చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు, దేవుడు చెప్పిన మంచి మాట నెరవేర్చే దినములు వచ్చుచున్నవి. దేవునికి మహిమ కలుగునగాక. నేను చెప్పిన మాట, ఎవరు చెప్పిన మాట అండి? దేవుడు చెప్పిన మాట అండి, మంచి మాట. ఏమండి, ఈనాడు మంచి మాటలు చెప్పేటప్పుడు చెడ్డవానికి అది చేదులాగానే ఉంటుంది, కానీ అది వినేవానికి, అర్థం చేసుకున్న వాడికి, ఆత్మీయుడికి మాత్రము ఈ మంచి మాట తనకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఈ రాత్రి నువ్వు ఏ మాట వింటున్నావు? ఎవరి మాట వింటున్నావు? ఎవరి సంతతిలో ఉండావు? ఎవరు లెక్కలో ఉండవు అనేది ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే, దేవుడు ఈరోజు మాట్లాడే మాట ఏంటంటే, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చే దినములు వచ్చుచున్నాయి. ఒక్క మాట చెప్పమంటారా? ఈ మాటను నువ్వు నమ్మితే నీ దినములు పొడుగా ఉండునుగాక. వారాలు, నెలలు, సంవత్సరాలు దేవుడు నీకు ఇంకా విస్తారంగా దీవించునుగాక. అదే దినములు నువ్వు ఆయన మాట వింటే ఇంత పొడిగేస్తానన్నాడు, వినకపోతే నీకు దినాలు జరుగుతాయేమో, జాగ్రత్త. ఒకసారి సపోర్ట్ కొట్టేస్తే నామాన్ని మయంపరచండి దయచేసి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, దైవజనుడిగా ప్రభు మాట్లాడుతున్నాడు. మంచి దినములు, మంచి రోజులు, మంచి ఆశీర్వాదము నువ్వు పొందబోతున్నావు, నువ్వు చూడబోతున్నావు, నువ్వు తీసుకోబోతున్నావు. ఆయన మన కొరకు సర్వ హక్కులు కోల్పోయి సర్వ ఆ బాధ్యతలు మనకిచ్చి, ఇదిగో దేవుడు అంటున్నమాట, ఇగో తప్పికొన్న వారి మీద నేను నీళ్లను, ఏమండి, ఎడారి భూమి మీద నేను ప్రభావమైన జల్లులు కురిపిస్తానన్నాడు. నీ సంతతి మీద ఆత్మను కుమ్మరిస్తున్నాడు. ఏం కావాలి? ఆత్మను కుమ్మరించటమే కాదు, నీకు పుట్టిన బిడ్డలు నేను ఆశీర్వదిస్తున్నాడు. అంతేకాదు, యువత వారిని గురించి చెప్పాడు, ఇశ్రాయేల్ గురించి చెప్పాడు. ఈ రోజు ఇక్కడ ఉన్న ఎన్ని సంఘాల వారు కావచ్చు, గ్రేస్ నువ్వులైపు సంఘము కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కావచ్చు, నేను చెప్పుచున్న మాట మీరు వినగలిగితే, సంఘములో చెప్పిన మాట, ఆత్మ చెబుతున్న మాట చెవిగలిగిన వాడు వినుగా, కానీ వాగ్దానం ఇచ్చినట్టు నువ్వు నమ్మితే నీకు మంచి రోజులే వస్తున్నాయి. మంచి రోజులు వస్తున్నాయి బిడ్డ. నువ్వు వినకపోతే చెడిపోతావు. దయచేసి పెద్దలు అంటుంటారు, నా మాట విను, నా మాట ప్రకారం నడువు, నువ్వు జీవిస్తావు, నువ్వు బ్రతుకుతావు. ఇదిగో నీకు దీవెనని ఒక వ్యక్తి, ఒక పెద్దవాడు, ఒక అనుభవం కలిగిన వ్యక్తి ఏ విధంగా చెబుతాడో అప్పుడు వినినవాడు, ఆ కుమారుడు కావచ్చు, ఆ కుమార్తె కావచ్చు, ఇంటే ఆ కుటుంబానికి, ఆ బిడ్డలకు ఆశీర్వాదకరము, ఆ తల్లిదండ్రులకు సంతోషకరం అనిపిస్తుందండి. అదే తల్లిదండ్రుల మాట వినకపోతే, అదే తల్లిదండ్రుల మాట ఈయనకి పక్కన పెట్టి పెడచెవని పెడితే, ఆ తల్లికి, ఆ తండ్రికి దుఃఖం పుట్టిస్తానంట. అదే ప్రసంగి గ్రంథములు అంటాడు కదా, అది మీ దీపము కారు చీకటిలో ఆరిపోవునని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేతులెత్తి ఒక్కసారి ప్రభుకు స్తోత్రాలు చెప్పండి. బిగ్గరగా సపోర్ట్ కొట్టేసే నామాన్ని మయం పరుదుముగాక. ఆయన చెప్పిన మాట అండి, నేను చెప్పింది కాదు, నువ్వు చెప్పింది కాదు, మంచి మాట అంట. మంచి మాట. మంచి మాట ఎవరు చెబుతారండి? బతకగోరేవాడు మంచి మాట చెబుతాడు. కానీ ఆ మంచి మాటే కొంతమందికి లోకములు విరోధుగా కనిపిస్తుంటుందండి. ఒక్కసారి ఆలోచిస్తే ఈ మాటలో చాలా సత్యం ఉందని చాలా గ్రహింపగలిగి ఆ మాట ప్రకారం నడిచే వాళ్ళు ఉంటారు. ప్రభు అంటున్నాడు, మీకోసం, మన కోసం, మనందరి కోసం దేవుడు సర్వహక్కులు కోల్పోయి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఆత్మస్వరూపుడి మన మధ్యలో తిరుగుతున్నాడు. ఆయనే హృదయాలు తెరవబడటానికి, మార్గాలు తెరవబడటానికి, ఏమండి, కుటుంబాలు బాగుపడటానికి, చెడిపోయి పడిపోయి, ఏమండి, చెదిరిపోయిన మన బ్రతుకులని చక్కగా చేసే దేవుడు ఈరోజు మంచి స్థలములో కూర్చోబెట్టాడు. ఒకప్పుడు మనం దేవుని నమ్ముకోకపోతే ఎక్కడ కూర్చున్నామో తెలుసండి? టీవీల దగ్గర కూర్చునే వాళ్ళం, సినిమా హాల్లో కూర్చున్న వాళ్ళము, మందు కొట్ల కాడ, సారా కొట్ల కాడ పేకాట ఆడుతూ, ఏమండి, జోజాలాడుతూ, అరుగుల మీద ముచ్చట్టు పెట్టుకుంటూ, ఒకవేళ ప్రార్థన ఉంటే ప్రార్థన దగ్గరకు వస్తాం, ప్రార్థన లేకపోతే గదిలో ఉండి ప్రార్థన చేసుకునే స్థాయి దేవుడు నీకు ఇచ్చాడంటే ఇదే కదా నా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. ఇలాంటి ఆశీర్వాదానికి దూరం అయిపోయి, కోల్పోయి, తప్పిపోయి, చెడిపోయి, చనిపోయి, ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయిన గడులు గొప్ప వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎందుకు పనికిరాని నిన్ను, నన్ను ఈ స్థానంలో నిలబెట్టాడంటే దేవుడు తన నీకు ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన వరం కదా. నేను ఈ ప్రభుని నమ్ముకోకపోతే మీ మధ్యలోకి వచ్చేవాడిని కాదండి. ఎక్కడో, ఎప్పుడో, ఎన్నడో, ఏ రోజో నా జీవితం ముగించబడేది. కానీ
ముగించబడే జీవితాన్ని ఇంకా బిగింపులో ఉంచాడంటే ఇలాంటి ఆత్మల కోసం ఒక ప్రయోజకుడిగా, ఒక సేవకుడిగా, ఒక యాజకుడిగా, ఒక పరిచారకుడిగా, ఒక సేవకుడిగా ప్రార్థించడానికి నా దేవుడు నా మీద చూపిన కృప ఇది. ఆ కృప నీ మీద విస్తరించబడును గాక, ఆ కృప నీకు దీవెనకరంగా మార్చబడును గాక, ఆయన దీవెన నీ మీద ఉండును గాక అని ప్రభు పేరిట మీకు నేను తెలియజేస్తున్నాను. అందుకనే ఆయన మాటను మనం చాలా జాగ్రత్తగా వినాలి. అందుకనే సామెతల గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనంలో అంటాడు కదా, ఒక మంచి మాట అంటాడు కదా, మీ నోటిని మీ నాలుకని భద్రము చేసుకోమని అంటాడండి. నోటిని కాపాడుకునేవాడు ఎవడండి? మీ నోటిని నాలుకను ఏమండి, నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడు, శ్రమలో నుండి వాడు కాపాడుకొనును గాక. మెడిసిన్ నుంచి కాదండి, పసర్ నుంచి కాదండి, వైద్యకం నుంచి కాదండి, అంతరాలు తంత్రాల నుంచి కాదండి, నీ నోటి నుంచి నీ నాలుక సరిగ్గా మంచిగా పనిచేస్తే శ్రమలో నుండి నా యేసయ్య నిన్ను కాపాడు బ్రతికిస్తాడంట. మనం కొన్నిసార్లు తప్పిపోవటానికి కారణం ఏవండి? నోరు జారటం వల్ల, మాట జారటం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి, చాలా ఇబ్బందులు జరుగుతుంటాయి. అందుకనే సామెతలు మన దేవుని యొక్క నామం పేరిట వాక్యం సెలవిస్తున్నమాట, నీ నోటిని నీ నాలుకని ఏం చేసుకోవాలంటమ్మా? భద్రం చేసుకోవాలండి. అన్నిటిని భద్రం చేస్తున్నావు కానీ నీ నోటిని నీ నాలుకని భద్రం చేస్తున్నావా? చేస్తే ముఖం కడుగుతామేమో, పళ్ళు రుద్దుతామేమో, అంతేకాని మాట్లాడే విధానములో ఏమండి, నువ్వు పాడే విధానములు, లేదా నువ్వు చూచే విధానములో, ఏమండి నువ్వు ఒక గమనించే విధానములో నీ నోటిని నీ నాలుకని ఏం చేయాలంటండి? భద్రం చేసుకోవాలంట. భద్రం చేసుకుంటే అక్కడ ఎలాంటి ఆశీర్వాదం ఉందండి? శ్రమలో ఉన్నప్పుడంట అది నిన్ను కాపాడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఒక ఉదాహరణ, ఒక సామెత ఉంది కదండి, అరిసినమ్మ ఆరిపోయిద్ది, ఊకుండమ్మ ఊకుండవారు నిలబడిన వారు బాగా బలిసి ఉంటారంట. అది ఊరి ఉంటారంట. అది అరిసిపోతే రొప్పు, ఆయాసం, బాధ, దుఃఖమే. దేవునికి స్తుతి కలుగునగాక. ఇలాంటి విషయాలు కొన్ని లోకంలో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉంటే దేవుడు మనకిచ్చిన అధికారాన్ని, మనకిచ్చిన ఆ కృపను, మనకిచ్చిన ఆశీర్వాదాన్ని మనం కాపాడుకుంటే అదే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తుందని ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తున్నా. అందుకని వాక్యం అంటది కదా, ఒకని నోటి మాట వల్ల నీకు దీవెన కలుగును అంటాడు. దేవునికి స్తుతి కలుగునగాక. ఒకని నోటి మాట వల్ల నీకు శాపం కలుగును దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరితో మాట్లాడే మాట ఏంటంటే, ఇంకొక మాట కూడా మీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి, యోబు గ్రంథము 34వ అధ్యాయము 28వ వచనం ఒక్కసారి చూడండి. యోబు గ్రంథం 34వ అధ్యాయము బీదల మొరను ఆయన యొద్దకు వచ్చినట్లు చేసిరి. ఏమండి, బీదల మొర ఆయన యొద్దకు వచ్చినట్టు చేశారంట. దీనుల మొరను, బీదలు చెప్పాడు, దీనుల గురించి చెబుతున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. దీనులు మొర ఆయనకు వినబడినట్టుగా చేశారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఒకవేళ మేము భేదవాళ్ళం కాదండి, మేము అందరం ఉండవాలని అనుకుంటే ఒకవేళ శారీరకంగా నువ్వు ఉండవాడుమో కానీ దేవుని దృష్టిలో మనం అంతా మీడియంగానే ఉండవాళ్ళమే. భేదలేమి ఒక మాట చెప్పాలంటే కూలి పని చేసుకునే వాళ్ళం, వ్యవసాయ పని చేసుకునే వాళ్ళం, ఏమండి చిన్న చిన్న బేరాలు చేసుకుని బ్రతికే వాళ్ళం అంటారు కదా. భేదల మొరంట ఆయనకు చేరేటట్టుగా, ఆయనకు అందేటట్టుగా చేశారంట. నిజమేనండి, ఉండోడు చేయలేడండి. ఉండోడు ఆకలుండోడైతే ఆహారం కోసం ఎదురు చూస్తాడు కదండి. అదే ఉండోడు బలిసినోడు దేవుని దగ్గరికి రారండి. దేవునికి స్తుతి కలుగునగాక. ఈ రాత్రి నువ్వు భేదవాడుగా ఉండవమో, దీనుడుగా ఉండవమో, ఖచ్చితంగా నా దేవుడు నువ్వు చేసిన ప్రార్థన ఆయన దగ్గరికి చేరుతుంది. ఆ ప్రార్థన నీకు ఒక ప్రాకారముగా మార్చబడి నీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాము. ఇంకొకసారి చదివిస్తున్న, దయచేసి అందరూ కూడా వినాలి. భేదలు అన్నాడు, దీనులు అన్నాడు. దేవునికి స్తుతి కలుగునగాక. ఆ భేదవాడు నువ్వే కావచ్చు, నేనే కావచ్చు, ఆ దీనుడు నువ్వు కావచ్చు, నేను కావచ్చు. ఒకవేళ సేవకుడినైనా ఆయన పాత సేవ చేయటానికి నేను కూడా దీనుడినేనండి, అల్పుడిని, అయోగ్యుడిని. నేను చేసిన ప్రార్థన ఖచ్చితంగా ఆయన దగ్గరికి చేరుచున్నది. నువ్వెందుకు బాధపడుతున్నావు? నా ప్రార్థన ఆలకిస్తాడా?
నా మొర వింటాడా? నా కన్నీళ్ళు దేవుడు చూస్తాడా? నా ఆపదలో దేవుడు నన్ను ఆదుకుంటాడా? నా బిడ్డలను దీవిస్తాడా? నా పిల్లలు మంచిగా పరీక్షలు పాస్ అవుతారా? జాబ్ వస్తుందా? అయ్యో నా వ్యవసాయం దీవించబడిద్దా? నేను బాగుపడతానని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు అనుకుంటున్నావమ్మా? నీ మాటే నీకు అది ఆశీర్వాదకరంగా మార్చబడిద్ది. అందుకనే దేవుడు ఏమన్నాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలవాలి. దేవునికి స్తుతి కలుగును గాక. నువ్వు పేదవాడివే కావచ్చు, కానీ దేవుని దృష్టిలో తగ్గించుకొని ప్రార్థన చేయి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించుదువు గాక. నిశ్చయముగా నీ గర్భఫలము దీవించబడును గాక. నిశ్చయముగా ఇవ్వండి. ఒక పేదరాలే గండండి, ఏలియా తనక పేదరాలు ఇంటికి వెళ్తే 3.5 సంవత్సరాలు వర్షం వచ్చేదాకా ఆ తొట్టులో పిండి దగ్గలేదు, బుడ్డిలో ఉన్న నూనె దగ్గలేదండి. ఎంత ఆశీర్వాదం అండి అది. ఏమండి, కొద్ది దాంట్లోనే ఎక్కువగా పోషించబడ్డ కుటుంబము. ఆ పేదరాలను పోషించిన దేవుడు నిన్ను పోషించలేడా? చెప్పండి. ఆ బిడ్డను దీవించిన దేవుడు నిన్ను దీవించలేడా? దీవిస్తాడండి. కానీ మనకు నమ్మకం ఉండాలి. చెప్పండి, మనకేముండాలండి? నమ్మకం ఉండాలి. ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థన మీద మనకు నమ్మకం ఉండదు. రావటానికి వస్తాం, ప్రార్థన చేస్తాం, కానీ నేను చేసిన ప్రార్థనకి ఖచ్చితంగా దేవుడు నాకు రిజల్ట్ ఇస్తాడనే నిరీక్షణ నీకుంటే ఖచ్చితంగా నా యేసయ్య నీకు ఫలం ఇస్తాడు. మాట్లాడే వాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంటున్న వాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి. నిద్రపోయే వాళ్ళు గట్టిగా స్తోత్రాలు చెప్పాలి. మెలకుగా ఉండవాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి. సంతోషంగా ఉండవాళ్ళు దేవునికి చేతులెత్తి గడమెత్తి స్వరమెత్తి మరొక్కసారి బిగ్గరగా గంభీరమైన స్వరము. అమ్మా, నీకున్న స్వరము మామూలుది కాదమ్మా. అసలు నువ్వు తెరిస్తే అది కంఠ స్వరము కాదు, గంట కంచు మోతలాగా ఉంటుంది. కానీ నువ్వు ఇప్పుడు చెప్పలేవు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవుడు ఎన్ని వాగ్దానాలని దేవుడు మనకి ఇచ్చేది. నిజంగా ఆయన దగ్గరకు వచ్చిన కాడి నుంచి మనకేం కలుగుతుంది తెలుసండి? నూతన జీవితం కలిగిద్దండి. పాత జీవితం పోతుంది, క్రొత్త జీవితం కలుగుతుంది. వాక్యం చదివిస్తుంది కదా, ఎవడైనా క్రీస్తునందుండ ఎడల వాడు నూతన సృష్టి. ఏ సృష్టి అంటండి? నూతన సృష్టి. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకనే విధి నీ కృపా, విధి నీ దయా, విధి నీ కృపా, విధి నీ దయా, నూతన వాగ్దానం ఇచ్చినవయ్యా యేసయ్యా, నూతన మందిరం ఇచ్చినవయ్యా మెస్సయ్యా. ఏమిచ్చాడమ్మా? నూతన వాగ్దానం. ఇంకా మనకి 2025 ఎండింగ్లోకి ఉన్నాం. ఇంకొక 40 రోజులు మన ముందు ఉన్నాయి గనక దాటుకుంటే వాగ్దానం తీసుకోవటమే కాదండి, ఇప్పటి నుంచే ప్రభుని అడగండి. అప్పుడే వస్తాడు. మంచి వాగ్దానం అయ్యా, దీవించబడే వాగ్దానం అయ్యా. కష్టాలలో ఉండే వాగ్దానం వద్దు. అప్పుడుకప్పుడు వస్తాడు. పట్టుకున్నల్లా మళ్ళీ కొంతమంది అది చూసి తీసుకుంటారు. అది కాదు వాగ్దానం. దేవుడిచ్చిన వాగ్దానం ఎట్లుంటుందంటే, నువ్వు ప్రార్థన చేసుకొని, నువ్వు నమ్మిక ఉంచి కళ్ళు మూసుకొని తీస్తే నీ జీవితానికి సరపడిచ్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే కథ మొత్తం మార్చగలిగేవాడు. ఒకవేళ నువ్వు అనుకున్నట్టుగా నీకు ఇవ్వడు కదమ్మా. ఆయన చిత్తమే నీ పట్ల జరుగును గాక. ఆయన చిత్తానికి లోబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఆయన ఇష్టానికి లోబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఆయన చిత్తానుసారంగా చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎత్తమంటే చేతులు ఎత్తే వాళ్ళే కానీ ఈ పూట వరకే. కానీ ఇక్కడ ఆమెనంటే బయటికి వెళ్తే మన చిత్తమే, మన ప్రణాళికే, మన ఇష్టమే, మన తలంపులే, మనమనే నడుస్తుంటాం. కానీ దేవుని మీద మనము ఆనుకోలేవండి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు తెలియజేస్తున్న మాట, అమ్మా, దప్పికి కలిగి ఉండాలి. వాక్యం మీద దాహం కలిగి ఉండాలి. కొంతమంది ఆమెనంటే చాలు జింక గంతేసినట్టే. ప్రార్థనలు ఉండవంటే పొడిగా మోకాలేయం, కన్నీళ్లు కార్చం. ఏవండి, దేవుని దగ్గరకు వస్తున్నావు, అసలు నీకు దాహం అయితే కదా, ఆ వేదన, ఆ ప్రయాస, ఆ యొక్క తపన నీకుంటే నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ సంతతి మీద ఆత్మను కుమ్మరించునుగాక.
పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. మనకేముండాలంటే దప్పిక కలిగి ఉండాలి. దేని మీదండి? తినటానికి, తాగటానికి, తిరగటానికి, కొట్టాడటానికి కాదు బిడ్డ. దగ్గించుకోవటానికి, లోబడటానికి, ప్రార్థించటానికి, ప్రభుతో కలిసి ఉండటానికి. ఇది మనకు కావలసిన తపన. చాలామంది ఆశ లేనివాడు ఎవడండి? దప్పిక లేనివాడు ఎవడండి? పొద్దున్న లేస్తే ఏదో ఒకటి ఆశ, ఏదో ఒక దప్పికి. మనిషి మానవ జీవితంకి ఎన్నో కోరికలు ఉంటాయి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. ఆయన వాక్యమైన నీళ్ళు నీకు కావాలి. ఆయన సన్నిధిని అభిషేకము నీకు ఉండాలి. ఆయన ఇచ్చే ఆశీర్వాదం, ఐశ్వర్యం తీసుకోవటానికి నువ్వు ఇష్టపడాలి. అది నీలో నుంచి, నాలో నుంచి దేవుడు కోరుకున్న మాట. మంచి మాట అన్నాడు. ఏ మాట అండి? మంచి మాట. నెరవేర్చే దినములు వస్తున్నాయి, వచ్చినాయి కూడా. మంచి రోజులు వచ్చినాయి. ఒకసారి మీ పక్కన దేవు, నీకు మంచి రోజు వచ్చిందమ్మా. అప్పుడప్పుడు అంటావు నీకు అది రాను ఇది రాదు అనే దానికంటే నీకు మంచి రోజులు వచ్చినాయి. తమ్ముడో, నీకు మంచి రోజులు వచ్చినాయి. నీ కష్టాలు పోయే రోజులు పోయినాయి. ఆల్రెడీ యేసయ్య నీ కొరకు రక్తం కార్చాడు, ప్రాణం ఇచ్చాడు. ఎవరిచ్చారండి ప్రాణం? ఎవరైనా ఇచ్చారా? ఇచ్చారు. ఎవరైనా ఇచ్చారండి? ఎవ్వరు ఇవ్వలేదండి. అదే యెషయా గ్రంథము చూడండి, 45వ అధ్యాయము 14 వచనం చూడండి. 14 వచనం, 45:14. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడంట. ఏ మాట అది? ఐగుప్తుల కష్టార్జితమును. ఏమండి? ఏ మాట అండి అంటే వండర్ఫుల్. దేవుడు మాట్లాడుతున్నమాట. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. ఐగుప్తుల కష్టార్జితమును, కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన షెబాయిములను నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చెదరు. చదువమ్మా. సంఖ్యలు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నిశ్చయముగా, ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు. ఎవండి? నిశ్చయముగా అంటే ఏంటిది? చాలా మంది చాలా రకాలు చెబుతారు. నిజం, వాస్తవం, ఇవన్నీ దేనికి గుర్తులు? అబద్ధానికా నిజానికా? తలకా ఊపటంగానే ఏం చెప్పట్లే. దేనికి గుర్తండి ఇది? అబద్ధానికా? నిశ్చయముగా అంటున్నాడు. నువ్వు ప్రమాణం చేసినావు, దేవుడు కూడా నీకోసం ప్రమాణం చేసి చెబుతున్నాడు. ఇంకా మనసు మార్చుకో. నువ్వు అన్నట్టు కాదు. మనం చేసిన ప్రమాణములనైనా మన నాలుకతో, మన నోటితో మనం మాట్లాడితే మాట తప్పుతాము. దేవుడు మాట తప్పేవాడు కాదు. నేను నరుడునా మాట తప్పటానికి అంటాడు. నేను కార్యం చేస్తే ఎవడు తిప్పేయగలడు? నేను దీవిస్తే ఎవడు మార్చగలడు? అంటే నేను కాదు, చెప్పాలి. దేవుడండి, దేవుడు. నేను కార్యం చేయగా ఎవడు మార్చగలడండి అని వాక్యం సెలవిస్తుంది అని అంటాడు. నిశ్చయముగా. దయచేసి గడ్డాల కింద చేతులు తీయండి. గడ్డం కింద సపోర్ట్ చేసినవంటే చాలా రోజులు చెప్పుకుంటూ వస్తున్నా. ఇంటికి వాసం కాక ఇప్పుడు ఆ ఇంటికి స్లాబ్ నిలబడుతుంటే కింద పిల్లర్ ఉంది. ఆ పిల్లర్ ఉంటాను ఏమాగింది? అది సాపాగింది. ఇప్పుడు నీకు సపోర్ట్ ఏంటంటే నిద్ర. ఇది గడ్డం కింద నువ్వు సపోర్ట్ చేసినట్టుకో సమ్మగా, సంతోషంగా, నెమ్మదిగా దిక్కుంటూ వస్తుంది. కష్టంగా ఉన్నప్పుడు కొద్దిగా మెలుక్కు ఉంటాం, కానీ ఏ కష్టం లేనప్పుడు ప్రశాంతంగా ఇంటికి వెళ్తుంటాం. అప్పుడప్పుడు మీకు తలనొప్పి రావటం కూడా మీకు మేలే. ఆమేన్. అది లేకపోతే ఏమైతే నిద్ర వస్తుంది. కాలు నొప్పి రావటం కూడా నేనంటున్నా, రావాలని కోరుకునేమని కాదు, అది దగ్గాలనే ప్రార్థన చేసే సావుకుని. అర్థం కావటానికి మీరు అర్థం చేసుకుంటూ వర్ధిల్లుతారు. అర్థమవుతుందమ్మా? మీరు అర్థం చేసుకుంటే వర్ధిల్లుతారు. ఆ చిన్న చిన్న చీమ గుడితే కొద్దిగా సురుక్కు కలిగినట్టు అప్పుడప్పుడు మన ఒంట్లో కూడా కొన్ని పోట్లు ఉండాలి. ఎందుకో తెలుసా? మెలకుగా కానీ వాక్యం కూడా వినటం కోసం. అది వచ్చిందని కొంతమంది అర్థం చేసుకోకుండా ఇక బయటికి లోపలికి, లోపలికి బయటికి ఏదేదో పోగొట్టుకున్నాడు అనగా అనకూడదు జరిగిన తిడితే తిట్టారంట. నాకెందుకు మళ్ళీ గోల. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఆ కష్టాలలో కూడా వాక్యం మనం వినాలండి. అప్పుడప్పుడు మాకు కూడా చిన్న చిన్న గుండెకాడ అల్లట్టు ఒక గుడ్డ ఏదో ఏదో నొప్పి వస్తుంది. ఆవా, ఎందుకు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? యేసు నామములో జయము కలుగును కాకంటే ఇక దాని మీద మనసే ఉండదు. కానీ మీకు అట్టుంటే కదా, పోటు వచ్చింది, నొప్పి వచ్చింది, అమ్మో ఇంకేం జరుగుతుందో, హాస్పిటల్కి పోతే బాగుండని అనుకుంటే హాస్పిటల్కే పోతావు. ఇక్కడ అనుకున్నావు కాబట్టి అక్కడికి పోవాలి, అంతేగా. మీ మనసు అలా రాకుండా ఉండునుగాక. చూడు, ఒక్కరు కూడా చెప్పట్లా ఆమేన్. ఆమె చెప్పండి రా ఆమేన్. ఏమన్నాడు? నిశ్చయముగా.
నిశ్చయముగా. తర్వాత నీ మధ్య దేవుడున్నాడు. ఏమున్నాడు? అప్పుడప్పుడు దయ్యాలు ఉన్నారు అంటున్నారు. వాక్యము దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు. అక్కడ దయ్యం ఉందంట, అక్కడ అది ఉందంట. అది నువ్వు అనుకున్నావు కాబట్టి ఉంది అంతే. కానీ అక్కడ దేవుడు ఉన్నాడు అనుకుంటే చెప్పండి అమ్మా, దేవుడే ఉంటాడు. నిశ్చయముగా మీ మధ్య దేవుడు ఉన్నాడు, మరి ఏ దేవుడును లేడు. వామ్మో, ఒకసారి టానం మనం మంచి మాటలకి టానం. వామ్మో, ఏమున్నాడంట? ఎప్పుడంటామండి మరి మాట? మంచివాడికి పలకమండి మనం ఎలా? అయ్య బాబోయ్, అమ్మో వామ్మో అంటే ఎంత బాగుందండి కదా తమ్ముడు? అవునా కదా? తర్వాత ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పు. మనం అప్పుడప్పుడు అంటాం, నేనే ఈ బజారుకి డాల్ అంటావు, ఈ బజారుకి ఎంతమంది అంటారు. ఇవన్నీ పనికిరాని చెత్త మాటలు. మరి ఆయన చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. నేను తప్ప. చెప్పాలి, దేవునికి స్తోత్రము కలుగునగాక. అంత గొప్ప దేవుడు మన మధ్యలో సంచరిస్తుంటే నిద్రెట్టొస్తుందాక? సపోర్ట్ ఎట్ట వస్తుంది నీకు? గడ్డాల కింద చేతులు పెట్టబాకండి. దేవునికి స్తుతి కలుగునగాక. ఇట్ట చేతులు కూడా కట్టుకోబాకండి. ఇది ఎక్కడ సాగురా బాబోయ్, ఎట్టగూకోవాలి మేము? చలికి చంపేస్తుండే అయ్యగారు. ఆమేన్. దేవునికి స్తుతి కలుగునగాక. ఒకసారి నవ్వుతూ దేవునికి స్తోత్రాలు చెప్పండి. కొంచెం నవ్వండి. ఇంకొక నెల పోతే మనకు అంత సంతోషము, సంబరాలు. ఒక్క పాట రాశానండి, అది పాడటానికి మ్యూజిక్ ఉంటే బాగుండేది. ఆ పాట రాశానండి. దేవుడు ఇచ్చిన పనికి మాలండి. నిజంగా ఒక మాటతో చెప్పాలంటే స్పష్టంగా మాట్లాడటమే నాకు చేత కాదండి. నాది నిజం చెప్పుకుంటాను. కానీ అలాంటి యేసయ్య, అలాంటి నా జీవితాన్ని కొన్ని పాటలు రాయటానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. మన కొరకు పుట్టాడు యేసయ్యా, మన కొరకు తెచ్చాడు గొప్ప రక్షణ. మన కొరకు పుట్టాడు, మన కొరకు తెచ్చాడు గొప్ప రక్షణ. జన్మించాడు పరిశుద్ధుడు, పశువుల పాకలో ఉదయించాడు. జన్మించాడు పరిశుద్ధుడు, పశువుల పాకలో ఉదయించాడు. పాడదాం. హ్యాపీ 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 క్రిస్మస్, మేరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్, మేరీ 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 క్రిస్మస్. సంబరాలు సంతోషం యేసయ్య దగ్గర, ఆనందం ఆరోగ్యం. సంబరాలు సంతోషం యేసయ్య దగ్గర, ఆనందం ఆరోగ్యం యేసయ్య దగ్గర. మన కొరకు పుట్టాడు యేసయ్యా, మన కొరకు తెచ్చాడు గొప్ప రక్షణ. మన కొరకు పుట్టాడు, మన కొరకు తెచ్చాడు గొప్ప రక్షణ. జన్మించాడు పరిశుద్ధుడు, పశువుల పాకలో ఉదయించాడు. పశువుల పాకలో ఉదయించాడు. హ్యాపీ 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 క్రిస్మస్, మేరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్, మేరీ 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 క్రిస్మస్. ఇవాళ 25 డేట్ కదా, మళ్ళీ 25 డేట్ నాన్న ఏముంటుంది చెప్ప? ఏ పాటలుగా మామూలుగా ఉండవు. ఇంటి మీద స్టార్, ఈ లోపల బీర్లు అంట. మరి అవి నాకు తెలియదు, కానీ అంతమంది వాళ్ళు కూడా ఉంటారా? దేవునికి స్తుతి కలుగునగాక. ఇదే 25 మళ్ళా డిసెంబరు 25న అందరూ మెరుస్తారు. ఇక ఆ ఒక్కరోజు తలుకు మెలుకు చాలామంది మెరుస్తారు. మంచిది, సందర్భం కాబట్టి మంచిదే. కానీ ఆ సంతోషము ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. మరలా చెప్పుచున్నానంటే మనం మర్చిపోతున్నామనే కదా. మరలా అనే మాట ఎందుకు వచ్చింది? ఒకసారి చెప్పాడు తండ్రి, మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ చెప్తాడు, రేయ్ హేయ్ అమ్మాయి నిన్నే అనే మాట ఎందుకు చెప్తాడంటే మర్చిపోతేనే. మరి తండ్రి కూడా అలాగనే చెబుతాడు కదండి. మరలా చెబుతున్నా ప్రభునందు
చెప్పండమ్మా. ఆనందం, మన ఆనందం ఎక్కడ ఉండదు, ఫంక్షన్ దగ్గర ఉంటుంది మన ఆనందం కదండి. మ్యారేజ్ దగ్గర. నెక్స్ట్ నీకేగా. దేవునికి స్థుతి కలుగును గాక. హల్లెలూయా. మరి సందర్భం వచ్చి చెప్పింది, ఆమె చెప్పింది, మ్యారేజ్లో సంతోషపడ్డా. దేవుళ్ళు సంతోషం చెప్పండి, మ్యారేజ్ కాడ సంతోషం నిజమే. మరి దేవుని దగ్గర అక్కడికంటే ఇక్కడ ఈరోజు చాలా బాగా ఉన్నారండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. హల్లెలూయా. చాలా సంతోషంగా ఉన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇవి ఒక్కరోజే కాదండి, అన్ని రోజులు అలాగనే ఉంటే చాలా మనము దీవించబడతాం. అవునండి, సిగ్గుపడవలసిన పని లేదు. సిగ్గు ఎప్పుడు పడాలంటే మనం ఏదో నేరం చేస్తే, ఏదో తప్పుతం చేస్తే అప్పుడు సిగ్గుపడాలి. ఇప్పుడు తల ఎత్తుకునేటట్టుగా దేవుని మనం ఆరాధించుదాం. దేవునికి స్తోత్రము కలుగునగాక. నిశ్చయముగా, నిజముగా, వాస్తవముగా, ఖచ్చితముగా మన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నాడు. ఏ దేవుడు? నిజమైన దేవుడు. దేవునికి స్తుతి కలుగునగాక. అదే అంటాడు, ఏమంటాడు? నిశ్చయముగా మీ పలుకులు నా చెవులో పడ్డాయి అంటాడు. దేవునికి స్తుతి కలుగునగాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరిని దీవించాలని ఆశతో ఉన్నాను. దప్పిక కలిగిన వారిని, ఆకలితో ఉన్నవారిని, అలవటిస్తున్న వారిని ఎవరైనా ఉండుంటే ప్రభు నీకు చక్కటి ఆశీర్వాదమును పొందుదువు గాక. మెండైన దేవుని కృప నీ తల మీద పొయ్యబడును గాక. ఆరోను గడ్డ మీద పోయబడిన పరిమళ తైలముగా నీ కుటుంబానికి దేవుడు సమృద్ధిగా ఇచ్చునుగాక.